మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మన మహానాడు కోఆర్డినేటర్గా ఇచ్చేసిన అన్న శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మన అబ్జర్వర్ గురువారెడ్డి అన్న గారికి, మన సమన్వయకర్త మల్లికార్జున నాయుడు అన్నకి, మన నాయకులకి అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా తంబోలపల్లి నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డాగానే ఉంటుంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా పార్టీ కార్యక్రమం అన్నిట్లోన అందరూ ఆశీర్వదించినారు. ప్రజలందరూ కలిసికట్టుగా వచ్చి నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిసికట్టుగా వచ్చి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం రాయలసీమలో మొట్టమొదటగా మన కడపలో మహానాడు జరుపుకోవడం చాలా సంతోషకరం. మనకు ఈ కడప మహానాడు, కడపలో జరుగుతున్న ఈ మహానాడు సభకి మన ప్రజలందరూ తంబోలపల్లి నియోజకవర్గం సత్తా చూపించడానికి ఇప్పటి వరకు మీరు ఏ విధంగా అయితే నన్ను ఆదరించినారో, పార్టీని ఆదరించినారో, ఈ మహానాడు బహిరంగ సభకు కూడా భారీ ఎత్తున రావాలని చెప్పి మీ భారీ ఎత్తున మీకు సౌకర్యాలు కల్పిస్తున్నాం, రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. దాంతోపాటు మన గోల్ చెరువు దగ్గర మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నాం. ఏ ఒక్కరు చిన్న సమస్య ఉన్నా కూడా నా ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది, మీరు ఫోన్లు చేయండి. ట్రాన్స్పోర్ట్ సమస్య అయినా లేదా భోజన సమస్య అయినా, ట్రాన్స్పోర్ట్ కోసమని మనం ఆర్టీసీ బస్సులు, అలాగే ప్రైవేట్ బస్సులు 200, ఆర్టీసీ బస్సులు ఒక 50, దాంతోపాటు చిన్న 5 సీటర్ సొంత బండ్లు ఉండేవాళ్ళు కానీ దాంతోపాటు ఒక 400 చిన్న బండ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా మనము ఒక 20,000 మంది పైచీలకు మనం పోవాలనేది మన ఆలోచన. ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఈ మహానాడుకు హాజరు కావాలని, అట్లాగే ఇన్ని రోజులుగా సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులైన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకి అందరికీ మళ్ళీ ఒకసారి విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా మన నాయకులు, కార్యకర్తలు ఎవరైతే మనకి ఇన్ని రోజులు అండగా ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ మహానాడు కార్యక్రమానికి హాజరవుతారని కోరుకుంటున్నాం. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. జోనల్ నుంచి ఈ మండలానికి ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి స్పెషల్ అబ్జర్వర్గా వేశారు. నిన్నటి వరకు మీరు అందరూ కలిసి మహానాడు నియోజకవర్గ స్థాయి జరుపుకోవడం జరిగింది. దాన్ని బాగా సూపర్ సక్సెస్గా ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ముందుండి నడిపించారు. తంబళపల్లి నుంచి జరిగేటువంటి ఈ జన సమూహానికి జన పుల్లింగ్కి మహానాడుకు పోయేదానికి వచ్చేటువంటి పుల్లింగ్కు మీరు అందరూ కూడా సహకరించి మీరు తండోపతండాలుగా వచ్చి ఆశీర్వదించి మన గురవారెడ్డి ప్లస్ జయచంద్రారెడ్డి, మల్లికార్జున రెడ్డి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా మహానాడు ప్రతి సంవత్సరం మే 27, 28, 29 తేదీలు జరుపుకునేదానికి తంబోలపల్లి నియోజకవర్గం అబ్జర్వర్ శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మన ఇన్ఛార్జి గారికి, గురువారెడ్డి గారికి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో మహానాడు జరుపుకునే దానివల్ల మనం ప్రతిష్టంగా తీసుకొని ఈరోజు మన తంబోలపల్లి నియోజకవర్గం నుంచి 20,000 మందిని మనం మహానాడుకు బస్సు సౌకర్యాలతో కానీ, మోటార్ సైకిల్, 4 వీలర్స్ కార్లు కానీ అన్నీ కూడా, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా మన గ్రామాల ద్వారా అందరం కూడా కడపకు ఏర్పాట్లు చేయగలుగుతున్నాము. అదేవిధంగా అందరూ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ పండగ రోజులు మాది జరుపుకునేది కాబట్టి అందరూ కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు అందరూ కూడా కడపకు వచ్చి కడప జిల్లా మహానాడుకు వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. తంబోలపల్లి నియోజకవర్గంలో పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి తంబోలపల్లి నాయకులైనటువంటి పెద్దలు జయచంద్రారెడ్డి గారు, మన రాష్ట్ర పార్టీ నుంచి పరిశీలకులుగా ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి సోదరులు శ్రీనివాసరెడ్డి అన్న గారు, మల్లికార్జున నాయుడు గారు, మిగతా నాయకులందరికీ పత్రికలకు నా నమస్కారం. ముఖ్యంగా నభోతో నభవిష్యత్ అన్న రీతిలో ఒక ప్రతిష్టాత్మకంగా భావించి తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా వస్తున్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని మహానాడు కార్యక్రమాన్ని ఈసారి మన రాయలసీమలో కడప నడిబొడ్డున
ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని విజయవంతం చేసే దాంట్లో భాగంగా అందరూ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఒక కంకణబద్దులై ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క తంబాలపల్లి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున వాహనాల ద్వారా వేలాది మందిని తరలించడానికి ప్రణాళిక రూపకల్పన చేయడం జరిగింది. దాన్ని పక్కా ప్రణాళికతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మొదటి రోజు 27-28 ప్రతినిధుల సభ ఉంటుంది. దానికి ముఖ్యమైన నాయకులందరూ ఆహ్వానితులు, గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో. మరి అదేవిధంగా ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక మనిషి ఆ యొక్క మహానాడు ప్రాంగణానికి చేరుకొని ఆ బహిరంగ సభలో పాల్గొని మనం రాష్ట్రం అధికారంలోకి వచ్చి 11 నెలల కాలం పూర్తయి 12 నెలలు పూర్తవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఏం చేశామనేది ప్రజలందరికీ కూడా తెలుసు. మరి వాటినన్నింటినీ కూడా జాతీయ అధినేత మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు దిశ నిర్దేశిస్తారు. అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మన భవిష్యత్ నేత నారా లోకేష్ గారు అన్ని విషయాలను కూడా తెలియపరుస్తారు. దాన్నంతా కూడా మనం ప్రత్యక్షంగా అక్కడుండి చూసి తరించే భాగ్యం కలగడం, మహానాడులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు.